మేము దొంగలను సమర్థించాం, దొంగతనాన్ని సమర్థించాం. మీరు వాళ్ళని లోపలేసి కొట్టినన్ని రోజులు మేము ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. అడగని మీ ఎస్ఐతో మాట్లాడామా, మీ సిఐతో మాట్లాడామా, మీ డిఎస్పీతో మాట్లాడామా, ఎస్పీ గారితో మాట్లాడామా? ఎవరితో మేము మాట్లాడలేదే. కారణం ఏమిటి? వాళ్ళు ఏమి తప్పు చేశారేమో మాకు తెలియదు. కానీ దొంగతనం నేరం కింద మీరు తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలను సపోర్ట్ చేయదు. మేము వాళ్ళని సమర్థించడంలే, వాళ్ళు చేసినటువంటి పనులను సమర్థించడంలే. ఈరోజు మీరు తీసుకువెళ్ళాలి, చట్ట ప్రకారం వాళ్ళకి రిమాండ్ విధించాలి, ఆ తర్వాత మీరు కావాలంటే కస్టడీకి తీసుకోవాలి, ఆ తర్వాత మీరు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు సేకరించాలి, ఇంకెక్కడన్నా దొంగతనాలు జరిగాయో చూసాలి, ఆ సొత్తు రికవరీ చేయాలి, దాన్ని తీసుకెళ్ళి న్యాయస్థానం ముందు పెట్టాలి, వాళ్ళని దోషులుగా నిలబెట్టాలి, న్యాయస్థానం వాళ్ళకి శిక్ష వేయాలి. ఇది మనకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ. దాన్నన్నీ పక్కన పెట్టి మీరు వాళ్ళ దగ్గర ఇబ్బడముబ్బడిగా డబ్బులు దండుకొని నిద్ర లేస్తే కవర్ తప్ప ఇంకొకటి తాకినటువంటి వాడు ఎస్ఐ. ఈరోజు నేను ఎస్పీ గారికి చెప్తున్నా, మీరు ఒక బహిరంగ విచారణ జరిపితే ఇతగాడి బాధితులు ఎంతమంది ఉన్నారో దాదాపుగా మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత క్యూ పెడతారో అంత క్యూ పెట్టి పోలీసు బందోబస్తు పెట్టాలి ఆ బాధితులందరినీ కంట్రోల్ చేయడానికి. అంతమంది బాధితులు ఉన్నారు పొదలకూరు పోలీస్ స్టేషన్లో. ఆ రోజు ఒక రైతుని బాధిత ఆ రోజు వీడియో చూపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొడితే మేము వెళ్ళి ఇది అన్యాయం అంటే ఒక డిఎస్పీ గారు వచ్చి మేము విచారించి చర్యలు తీసుకుంటామంటే ఎస్పీ గారి మీద నమ్మకంతో మేము ఆ రోజు వదిలేసి నిరసన విరమించి వెళ్ళిపోతే ఆ రోజు మీరు పట్టించుకోలేదు కాబట్టే ఈరోజు ఏడుకొండలు అనేటువంటి వాడు ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి కనీసం మేము చెప్పినటువంటి వాటివి మీరు మీడియాకే అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, వక్రీకరించి ఉండొచ్చు, కానీ మీ మనస్సాక్షికైనా నిజాలు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. కాబట్టి మీరు నిజం తెలిసి అబద్ధాలు చెప్తే మాకు అభ్యంతరంలే. అసలు మీకు నిజాలే తెలియలేదేమో, మీ కింద స్థాయి మిమ్మల్ని ఏమన్నా ఆ విధంగా అంటున్నారేమో. కాబట్టి మీరు స్వయంగా పర్యవేక్షించండి, స్వయంగా వాస్తవాలు తెలుసుకొని మీడియా ముందు మాట్లాడండి. ఒక జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు ఎస్ ఈ తప్పు జరిగింది, మా శాఖ ఈ తప్పు చేసింది, మేము విచారించి చర్యలు తీసుకుంటామంటే చాలా హుందాగా ఉండేది. అసలు జరగలేదన్నట్టుగా చిత్రీకరించడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎస్పీ గారు ఇప్పటికైనా సరే మేము 3 డిమాండ్లు నిన్న పెట్టాం. వాటిలో ఒకటి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఆ ఏడుకొండల హత్య చేయడానికి ఏడుకొండల లాకప్ డెత్ కారకులైనటువంటి ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నాం. ₹1 కోటి ఎక్స్గ్రేషియా కుటుంబానికి ఇవ్వాలి అని చెప్పాం. 2 ఆడబిడ్డలు ఉన్నారా, పాపం ఏమి చేయలేదు కాబట్టి ఆ 2 ఆడబిడ్డలో ఒకరికి ఉద్యోగం ఇవ్వమని చెప్పాం. సరే మీరు చర్యలు తీసుకుంటాం విచారించని చెప్పారు. మిగతా జిల్లా కలెక్టర్ గారితో ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. సరే వాటికి సంబంధించినటువంటి దాంట్లో నిన్న మేము హైవే మీద కూడా నిరసన దీక్ష చేసాము. పోలీసులు ఈ జిల్లాలో ఉండేటువంటి పోలీసులను మొత్తం అక్కడికి దించి మొత్తం మమ్మల్ని అడ్డుకున్నారు. అంటే మేము ఏది నిరసన చేయకూడదు, మాట్లాడకూడదు, ఏమి చేయకూడదు, ఏది చేసినా సరే మేము అడ్డుకుంటాం, మీ గొంతు నొక్కేస్తాం, వాస్తవాలను బయటకు రానివన్నట్టుగా మీరు వ్యవహరించారు. కాబట్టి ఇప్పటికైనా ఎస్పీ గారి నిజానిజాలు తెలుసుకొని మేము ఉన్నది 2 డిమాండ్. ఒకటి, ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. రెండోది, ఆ కుటుంబానికి న్యాయం చేసేటువంటి విధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మీరు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి నివేదించి ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా, ఆ కుటుంబం భవిష్యత్తుకు ఇబ్బంది పడకుండా, ఆ భార్య బిడ్డలని కనీసం ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్కారీ హత్యకి ప్రాయశ్చిత్తంగా ఆ కుటుంబాన్ని